బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉండడం వల్ల హాస్పిటల్లో చేరినటువంటి 22 సంవత్సరాల మేరీ. చాలా హాస్పిటల్స్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ నయం కానటువంటి పరిస్థితి. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సమస్యలు ఆటంకంగా మారాయి. చేసేది లేక వెనుదిరిగినటువంటి మేరీ కుటుంబం. చివరి ప్రయత్నంగా వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడినటువంటి మేరీ 14 రోజుల్లోనే కోలుకోవడం ప్రారంభించింది. నెల రోజుల తర్వాత కోలుకున్నటువంటి మేరీతో ఫైల్ వీడియో. 4 నెలల తర్వాత పూర్తిగా కోలుకున్నటువంటి మేరీ వెస్టేజ్ రాకింగ్ టీమ్ మెంబర్స్ తోటి కొద్దిసేపు ముచ్చటించారు. గుడ్ మార్నింగ్ అమ్మ మేరీ. ఒకప్పుడు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి నీకు సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రోజు నన్ను నీ పరిస్థితి ఎలా ఉందనంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందరూ వచ్చి చూసి పోతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో మేము నీకు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వెస్టేజ్ సప్లిమెంట్ ఇవ్వడం ద్వారా కేవలం 14 రోజుల్లో లేచి కూర్చున్నావు. ఆ తర్వాత నెల 15 రోజులకి పూర్తిగా నయమైపోయింది. ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నావు, చాలా హ్యాపీగా ఉన్నావు. అది నేను చూస్తుంటేనే మాకు అర్థమవుతూ ఉంది. ఒక్కసారి ఆ రోజు పరిస్థితి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది నీ మాటల్లో చెప్పమ్మా. అసలు లేకపోయింది. తలపోటు సార్, విపరీతంగా నిద్ర పట్టేది కాదు సార్. కన్ను విపరీతంగా నొప్పి సార్. అసలు చాలా బాధ సార్. బాత్రూమ్కి వెళ్ళకపోయేదాన్ని సార్. అన్నీ మంచం మీద మంచం దిగలేకపోయేదాన్ని సార్. ఎంతో బాధ భరించాను సార్. అంటే ఒక రకంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటిది ఈ రోజున హ్యాపీగా హెల్తీగా ఉన్నావు. అలాగే జాబ్కి కూడా వెళ్ళిపోయావు. సో ఒకసారి లేచి నడిచి చూపించమ్మా. ఓకే, వచ్చేయమ్మా. ఇప్పుడు చెప్పు, నీకు వెస్టేజ్ సప్లిమెంట్స్ ఎంత బాగా ఉపయోగపడ్డాయి అనేది. ఇది చాలా మందికి చెప్పొచ్చు కదమ్మా. నువ్వు ఆరోగ్యపరంగా చాలా బాగుపడ్డావు. అలాగే 10 మందికి చెప్తే దీనివల్ల మంచి ఆరోగ్యం ఇవ్వచ్చు. అవును కదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆరోగ్య